చర్చిద్దాం. మనం చర్చలో మనతో సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు విక్రమ్ పూలా గారు ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమారెడ్డి పట్టాభిరామ్ గారు అండ్ జనసేన సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ గారు చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా విక్రమ్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎంత భయంకరమైన ఇది చేస్తారంటే పొత్తుని బ్రేక్ చేయడానికి వాళ్ళే క్రియేట్ చేస్తారు, వాళ్ళే వైరల్ చేస్తారు, మళ్ళీ వాళ్ళే జనంలోకి ఇది చేస్తున్నారు. ఒక యూట్యూబ్ ఛానల్కి 20 crores ఇదని ఇవాళ చూసారా మీరు? ఆ ఫోన్ సంభాషణ కూడా వచ్చింది. సో ఏంటి వీళ్ళకున్న ఇబ్బంది ఏంటి అసలు? అంటే ముందు ఏంటంటే సింగిల్గా వెళ్తాము, అది ఒక ఘనతగా, సింహం సింగిల్గా వెళ్తుంది, అది ఒక ఘనతగా చెప్పుకున్నారండి. కానీ తర్వాత ఏంటంటే పొత్తు అనేటువంటిది అది వాస్తవిక రూపం దాల్చుతుంది. వీళ్ళు నిజంగానే వెళ్తారని తెలిసిన తర్వాత క్షేత్రస్థాయిలో వాళ్ళ నాయకులు కానీ మిగతా నివేదికలు కానీ కలిసి పోటీ చేస్తే మాత్రం స్వీప్ చేస్తుంది అనేటువంటి వార్తలు వచ్చిన నేపథ్యంలోనే వాళ్ళలో ఒక దడ మొదలైందని చెప్పాలి. దానికి ఏంటంటే ముఖ్యంగా ఈ అంబటి రాంబాబు గారు లాంటి నియోజకవర్గాల్లో మాత్రం చాలా డిపాజిట్లు కూడా వస్తాయా రాదా అన్న దీనిగా ఎంత ఇంపాక్ట్ ఉంది అక్కడ. ఎందుకంటే అంటే మేజర్గా వాళ్ళు ఏంటంటే జనసేన అధినేతని టార్గెట్ చేయటం, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయటం, ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ చాలా అంటే ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ఇంకా కసి పెరుగుతుంది కేడర్లో. అందువల్ల వాళ్ళకి ఏంటంటే ఇక ఈ పొత్తు ఏదో ఒక రకంగా బ్రేక్ చేయాలనే దాని మీద ఉన్నారు. అయితే మీరు ఇందాక అన్నట్టుగా సరే జనసేనలో కొంతమంది ఇటీవల అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే ఆశావాహులు ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా అక్కడ స్థానికంగా పత్రికలు రాస్తున్నాయి. అంటే మీరు గమనించినట్లయితే నేను సాక్షి పత్రికని జిల్లా పేపర్లో కూడా చూస్తూ ఉంటాను మార్నింగ్. అక్కడ ఏంటంటే అక్కడ రాస్తున్నారన్నమాట, ఎక్కువ కథనాలు ఎక్కువ దీని మీదే ఉంటున్నాయి. అంటే అసలు వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుంది, వాళ్ళ పార్టీలో అదంతా పక్కన పెట్టి జనసేన తెలుగుదేశం మధ్య పొత్తు ఉండదు, జనసేన చాలా ఆగ్రహంతో ఉన్నారు, పోటీ చేయాలని